గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. చట్టసభల్లోకి ఛాయ్ వాలా ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ కి సంబంధించిన అభ్యర్థి రాకేష్ రెడ్డి, అట్లనే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇటు గుజ్జుల ప్రీమేందర్ రెడ్డి ముగ్గురు కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ తీన్మార్ మల్లన్నకు అత్యంత ప్రాధాన్యత కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తీన్మార్ మల్లన్న గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇండిపెండెంట్గా దాదాపు 1,00,000 పైచిలకు ఓట్లు వచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. అప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి బరిలో ఉన్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ నుండి ఇప్పుడున్నటువంటి అభ్యర్థి గుజ్జుల ప్రీమేందర్ రెడ్డి గతంలో కూడా ఆయన పోటీ చేసి ఓడిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం. అయితే తీన్మార్ మల్లన్నకు ఈసారి అనుకూలంగా కొన్ని ఓట్లు పడుతున్నటువంటి పరిస్థితి. అసలు అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, తీన్మార్ మల్లన్నకు ఎన్ని ఓట్లు పడేటటువంటి అవకాశం ఉండొచ్చు, తీన్మార్ మల్లన్న గెలిచేటటువంటి సిచ్యువేషన్ ఉందా లేదా అనేటటువంటి మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనిల్ అన్న నల్గొండ నుండి లైవ్ లోకి జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. అనిల్ అన్న, ఎట్లా ఉంది సిచ్యువేషన్? తీన్మార్ మల్లన్న గెలిచేటటువంటి అవకాశం ఉందా? అసలు ఏం జరుగుతుంది అక్కడ పోలింగ్ కౌంటింగ్ కి సంబంధించినటువంటి విషయంలో? నిన్న 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఓట్ల లెక్కింపు కార్యక్రమం మరి ఈ రోజు వరకు కూడా కొనసాగుతా ఉంది. ఈ రోజు ఈవినింగ్ వరకు మొదటి దశ కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడం జరుగుతుంది. అంటే మొదటి కౌంటింగ్ అంతా కూడా మొదటికి సంబంధించిన ప్రయారిటీ ఓట్లని ఈ రోజు ఈవినింగ్ వరకు తేల్చేసేటువంటి పనిలో ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని 900 మంది చేపడతా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా కేవలం ఇప్పటి వరకు అఫీషియల్ గా విడుదలైనటువంటి ఫలితాలను కనుక చూసినట్లయితే కేవలం 2 రౌండ్ల ఫలితాలు మాత్రమే, మొదటి ప్రయారిటీలో భాగంగా 2 రౌండ్ల ఫలితాలను మాత్రమే విడుదల చేయడం జరిగింది. దీంట్లో 2 రౌండ్లలో తీన్మార్ మల్లన్న ఆధిక్యత కనపరచడం జరిగింది. మొదటి సంబంధించినటువంటి రౌండ్లలో సుమారుగా 7,600 చిల్లర ఓట్లని ఆయన సాధించడం జరిగింది. దాని తర్వాత 6,800 ఓట్లని 2వ రౌండ్ లో ఆయన సాధించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ స్పష్టమైనటువంటి మెజార్టీ కావాలంటే ఎవరు అభ్యర్థి గెలిచినప్పటికీ కూడా వాళ్ళకి సుమారుగా 1,67,000 ఓట్లు రావాలి. అట్లయితేనే గెలిచినట్టుగా. మెజార్టీ కాదు ఇక్కడ, ఖచ్చితంగా ఎవరు గెలిచినప్పుడు కూడా 50% ఓట్లు ఖచ్చితంగా అవసరం కావాలి కాబట్టి ఆ దిశగానే ఈ యొక్క ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. ఇంకా మిగతా ఉన్నటువంటి 2 రౌండ్ల యొక్క కౌంటింగ్ కొనసాగుతా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 3వ రౌండ్ సంబంధించినటువంటి కౌంటింగ్ మరి కాసేపట్లో విడుదలయ్యేటువంటి ఆస్కారం ఉన్నది. సుమారుగా 2 గంటల ప్రాంతంలో 3వ రౌండ్ కు సంబంధించిన ఫలితాలని అఫీషియల్ గా వెల్లడించేటువంటి ఆస్కారం ఉంటుంది. 2 రౌండ్లలో సంబంధించిన మెజార్టీ ఏ విధంగా తీన్మార్ మల్లన్న సాధించిండో 3వ రౌండ్ లో కూడా మెజార్టీ వచ్చేటువంటి ఆస్కారం ట్రెండ్ కూడా కొనసాగేటువంటి ఆస్కారం ఉంటుంది. 4వ రౌండ్ లో కొంత ప్రతి రౌండ్ లో 96,000 ఓట్లను లెక్కిస్తా ఉన్నారు. 4వ రౌండ్ లో మిగిలినటువంటి ఓట్లు 46,000 ఓట్లు మాత్రమే మిగిలిపోతాయి. కాబట్టి ఆ 46,000 ఓట్లని 4వ దశలో పూర్తి చేస్తారు. కానీ ఈ 4 సంబంధించినటువంటి రౌండ్లలో ఎవరికి కూడా ప్రత్యేకమైనటువంటి వాళ్ళ యొక్క మెజార్టీ రాదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా 2వ ప్రయారిటీ ఓట్లకి పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. మరి 2వ ప్రయారిటీ ఓట్లు మరి ఎవరికి పడ్డాయి అనేది కూడా చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు చెల్లనటువంటి ఓట్లు కూడా ఉన్నాయనేటటువంటి అంశం వినబడతా ఉన్నది. ఎందుకంటే చదువుకున్నటువంటి జ్ఞానవంతులు, పట్టాభద్రులు ఎట్టి పరిస్థితులలో చెల్లనటువంటి ఓట్ల అవకాశం ఉండొచ్చా? జయమల్లన్న అంటూ కొంతమంది రాసిరు అంటా ఉన్నారు. కొంతమంది 1 నెంబర్ని ఆ లైన్ల మీద, అంటే కరెక్ట్గా బాక్స్లో రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లైన్ల మీద కొంతమంది 1 అని చెప్పి నెంబర్ కూడా రాసిండు అనేటటువంటి కొన్ని కోణాలు వినబడతా ఉన్నాయి. అసలు చెల్లనటువంటి ఓట్లు ఎంత శాతం ఉండొచ్చు? అంటే ఇప్పటికే 2 రౌండ్లలో కలిపి ఇక్కడ సుమారుగా 12,000 ఓట్లు, సుమారుగా 12,000 ఓట్లు చెల్లకుండా పోయినాయి. ఇంకా 3వ రౌండ్ మిగిలింది, 4వ రౌండ్ మిగిలింది. అంటే దాదాపుగా ఒక 25 నుంచి 30,000 ఓట్ల చెల్లనటువంటి ఓట్లే. పట్టభద్రులు, అలాగే ఉద్యోగస్తులు, మరో పక్కన రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు జాబ్ చేసినటువంటి వాళ్ళే ఈ తప్పిదం చేయడం జరిగింది. సుమారుగా 25 నుంచి 30,000 ఓట్లు చెల్లకుండా పోయినాయంటే ఇది నిజంగా కూడా ఎలక్షన్ కమిషన్ ఈ తప్పిదం అని చెప్పుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా ఇది ఒక అవగాహన కల్పించలేదన్నట్టుగానే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ 30,000 ఓట్లు మరి దాదాపుగా 90% మల్లన్నకు సంబంధించినటువంటి ఓట్లుగానే పరిగణించాల్సి ఉంటుంది. 90%. ఎందుకంటే అక్కడ మల్లన్నకు సంబంధించినటువంటి ఓట్ల దగ్గర జై మల్లన్న మీకు అన్నట్టుగానే అక్కడ 1 నెంబర్ కరెక్ట్ రాయకపోవడం, 1 నెంబర్ వేసినటువంటి దానికి మల్లన్నకు 1 నెంబర్, మరో వేరే అభ్యర్థి కూడా 1 నెంబర్ వేయడంతో అసలు ఇది చెల్లకుండా పోయింది. ఇదంతా కూడా కొంత మల్లన్నకు సంబంధించినటువంటి టీం సభ్యులే కావచ్చు, మరొక పక్కన కాంగ్రెస్ పార్టీలు కూడా కొంత అసంతృప్తి వెళ్ళగలుగుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన కల్పించినప్పుడు కూడా కరెక్ట్ అయినటువంటి రీతిలో వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోలేదన్నటువంటి భావనని తీన్మార్ మల్లన్న కూడా చెప్తా ఉన్నటువంటి అంశం. సరే, ఈ 30,000 ఓట్లు చెల్లనటువంటి ఓట్లు పక్కన పెట్టేటైతే మిగతా ఉన్నటువంటి ఓట్లు కనుక చూసుకున్నట్టయితే ఇది 3,33,000 ఓట్లు ఆడ పోల్ కావడం జరిగింది. 1 లక్ష సంబంధించినటువంటి
1,67,000 ఓట్లు వస్తేనే అభ్యర్థి గెలిచేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఎవరికి కూడా ఉన్నటువంటి పరిస్థితి నిన్నటి నుండి కౌంటింగ్ కేంద్రం దగ్గరనే పూర్తి స్థాయిలో అక్కడ రిపోర్టింగ్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఖమ్మంలో రేషియో ఎంత రావచ్చు, వరంగల్లో రేషియో ఎంత రావచ్చు, నల్గొండలో రేషియో ఎంత వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. తీన్మార్ మల్లన్న కానివ్వండి, అటు బీజేపీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాకేష్ రెడ్డి కానివ్వండి, ఎట్లా ఉండొచ్చు రేషియో? అంటే ఇప్పుడు ఈ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఒక్కొక్క జిల్లాకు సంబంధించినటువంటి ఓట్లు ప్రత్యేకంగా లెక్క పెట్టేటువంటి ఆస్కారం ఉండదు. అన్ని సంబంధించినటువంటి ఓట్లను ఒక దగ్గర పోసి లెక్క పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ జిల్లాలో ఎంత మెజార్టీ వచ్చింది, లేకపోతే ఏ జిల్లాలో మల్లనకు బలం ఉన్నది అనేది మనం తేల్చలేం. కానీ ఓవరాల్ గా మాత్రం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి 2 రౌండ్లలో కలిపి తీన్మార్ మల్లన్నకు వచ్చినటువంటి ఓట్లను కనుక చూసుకున్నట్లయితే రెండో రౌండ్ వరకు 70,785 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే, బీఆర్ఎస్ పార్టీకి 56,113 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 24,236 ఓట్లు, అలాగే స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి అశోక్ గౌడ్ కి 20,127 ఓట్లు రావడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా ఇక్కడ పోటీ జరుగుతా ఉన్నది. వీళ్ళిద్దరి మధ్యలో చూసుకున్నట్లయితే ఓట్ల శాతం ఓట్లను కనుక మెజార్టీ చూసుకున్నట్లయితే 14,000 మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి పైన తీన్మార్ మల్లన్న మరి ఆధిక్యతలో కనబరుస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 70,785 ఓట్లు కేవలం రెండో రౌండ్ వరకు మల్లన్నకు వచ్చినాయి. ఇంకా మిగతా ఉన్నటువంటి సుమారుగా 90,000 ఓట్ల దానిక మల్లన్నకు వస్తేనే గెలిచినట్టు. 2 రౌండ్లు మిగిలి ఉంది. ఈ 2 రౌండ్లలో ఇది సాధ్యమైనటువంటి అంశం అంటే ఇది సాధ్యం కాకపోతే ఓట్లు ఏమైనా లెక్కింపు చేసే అవకాశం ఉండొచ్చా అనిల్ అన్న? ఏంటి తిరుపతి రెండో ప్రాధాన్యతకు సంబంధించిన ఓట్లు ఏమైనా లెక్కింపు చేసే అవకాశం ఉండొచ్చా? ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్లో ఖచ్చితంగా ఎవరికి కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యత ఎవరికి కూడా రాదు. ఎవరికి రావాలన్నా కానీ సుమారుగా 1,67,000 ఓట్లు రావాలి. ఇప్పుడు మల్లన్నకు వచ్చినటువంటి ఓట్లు 2 రౌండ్లలో కలిపి 70,000. సరే, మనం ఈ విధంగా వేసుకున్నప్పుడు కూడా మరో 2 రౌండ్లు వేసుకున్నప్పుడు కూడా మరో 70,000 వచ్చినప్పుడు కూడా 1,40,000 అవుతాయి. కాబట్టి ఇంకా ఆయన కావాల్సినటువంటి ఓట్లు 27,000-30,000 ఓట్లు కావాలి ఆయనకు. కాబట్టి అది ఇప్పుడు ఆడ కనబడతలేదు. కాబట్టి సెకండ్ ప్రయారిటీ ఓట్లు కూడా పరిలోకి తీసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. నాకు తెలిసి రెండో సంబంధించినటువంటి ప్రాధాన్యత ఓట్లు కూడా మరి ఏ అభ్యర్థి కూడా మెజార్టీ కనపడదు. థర్డ్ రౌండ్ అనేది డిసైడ్ చేసేటువంటి ఆస్కారం కనపడతా ఉన్నది. రెండో రౌండ్ లో కూడా ఈ పార్టీ అభ్యర్థి వీళ్ళు గెలుస్తారన్నటువంటి నమ్మకం అయితే నాకైతే లేదు. ఎందుకంటే ఈ ట్రెండింగ్స్ కనుక చూసినట్టయితే కొంత మల్లన్నకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయడం జరిగింది చాలా మంది. రెండో ప్రాధాన్యత ఓట్లు కొంత అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు రాకేష్ రెడ్డికి కావచ్చు, సంబంధించినటువంటి కొంతమందికి వేయడం జరిగింది. కాబట్టి దీంట్లో రాకేష్ రెడ్డి లేకపోతే గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ పార్టీ అభ్యర్థులు కొంత సెకండ్ ప్రయారిటీ ఓటు వచ్చి మల్లన్నకు సంబంధించిన ఓట్ల దగ్గరికి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అక్కడ ఆగిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక మూడో సంబంధించిన ప్రాధాన్యత ఓటు అనేది కూడా ఇక్కడ కీలకంగా మారిపోతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా మూడో ప్రాధాన్యత ఓటు వరకు తీన్మార్ మల్లన్న గతంలో పల్లా రాజేశ్వర రెడ్డి పైన పోటీ చేసినప్పుడు మూడో ప్రాధాన్యత ఓటే డిసైడ్ చేసింది. ఈసారి కూడా మూడో ప్రాధాన్యత వైపు వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఏదేమైనా కానీ మల్లన్న మాత్రం భావిస్తా ఉన్నాడు మొదటి ప్రాధాన్యత ఓట్లో ఎన్ని ఎక్కువ ఓట్లు వస్తే అంత కాంగ్రెస్ పార్టీకి మల్లన్నకు లాభం అని చెప్పేసి అయితే భావిస్తా ఉన్నాడు. కాబట్టి ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు రావచ్చు అనిల్ అన్న? ఖచ్చితంగా ఈ రోజు వరకు అయితే రాకపోవచ్చు. ఒకవేళ కనుక ఈ రోజు అర్ధరాత్రి తర్వాత 1 గంట 2 గంటలకు లేకపోతే తెల్లారుగా సమయంలో ఈ సంబంధించినటువంటి దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. చాలా మంది సిబ్బంది కూడా దాదాపుగా ఒక్కొక్క షిఫ్ట్ లో 900 మంది పనిచేస్తా ఉన్నారు ఈ ఓట్ల లెక్కింపు. ఎందుకంటే ఇది మిషన్ లో వేసినటువంటి ఓటు కాదు కాబట్టి ఇది కేవలం ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ రూపంలో వేసినటువంటి ఓటు. తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి విషయంలో కొంత దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజు మాత్రం పూర్తి స్థాయిలో కాకపోవచ్చు ఖచ్చితంగా. అయితే రేపు పొద్దున వరకు అంటే ఈ రోజు అర్ధరాత్రి 1-2 గంటల వరకు కూడా ఫైనల్ రిజల్ట్ బయటపడేటటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి. రైట్, ఇంకోసారి అనిల్ అన్నను మళ్ళీ లైవ్ లోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అనిల్ అన్న ఏమైనా బక్కా జడ్సన్ కి సంబంధించినటువంటి అంశం ఏమైనా తెరపైకి వస్తుందా? ఆయన కూడా కీలకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఫైట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి ఆయనను వెలేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూసినాం. ఏమైనా బక్కా జడ్సన్ కి ఏమైనా ఓట్లు పడే అవకాశం ఉందా? కొంత ప్రభావం చూపుతాడని చెప్పేసి మనం మొదటి నుంచి అనుకున్నాం. కానీ తీరా చూసేసరికి ఓట్ల కాడికి వచ్చినట్టయితే ఆ ప్రభావం ఎక్కడ కూడా కనపడలేదు. కేవలం 2,500-3,000 ఓట్ల వరకే ఆయన పరిమితం అయిపోయాడు. కానీ అశోక్ ఎవరైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అశోక్ మాత్రం కాస్త ప్రభావాన్ని చూపెట్టిండు. దరిదాపుగా 20,127 ఓట్లను ఆయన సాధించాడు. అంటే బీజేపీ పార్టీ అభ్యర్థితోటి ఈయన పోటీ పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. బక్కా జడ్సన్ ప్రభావం ఎక్కడ కూడా కనపడలేదు. ఇక్కడ ఉన్నటువంటి పోటీకి ప్రధానమైనటువంటి పోటీలు కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ జరుగుతూ ఉంటే టఫ్ అయినటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగానే అక్కడ కొనసాగుతా ఉంది. మీరు అన్నటువంటి రిజల్ట్ అయితే ఈ రోజు వరకు అయితే ఖచ్చితంగా వచ్చేటువంటి ఆస్కారం లేదు. రేపే వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఎందుకంటే
ఈ బండిల్ ని విప్పి లెక్క పెట్టడం ఈ అంతా చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. కాబట్టి చూడాలి మరి రెండో సంబంధించిన ప్రాధాన్యత ఓట్లు మరి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అంతేకాకుండా ఎవరికి ఓటేసింది అనేది కూడా మనం అది రిజల్ట్ చెప్పడం చాలా కష్టంగా మారిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్. సో ఇది అనిల్ అన్న అక్కడ నుండి ఎక్స్క్లూజివ్గా మనకు అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి తీన్మార్ వలన కాంగ్రెస్కి సంబంధించిన అభ్యర్థి దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. రాకేష్ రెడ్డి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, గుజ్జుల ప్రీమేందర్ రెడ్డి థర్డ్ ప్లేస్లో. అంటే ప్రీమేందర్ రెడ్డిని తలదన్నే రేంజ్లో ఇటు అశోక్ సార్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అశోక్ సార్ నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తూ ముందుకు వచ్చిండు, లాఠీ దెబ్బలు తిన్నాడు, పోలీస్ స్టేషన్లకు పోయిండు, జైళ్ళకు కూడా పోయి ఆయన అనేకమైనటువంటి కీలకమైన పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఇటు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో చదువుకున్నటువంటి మేధావులు కూడా తీన్మార్ మల్లన్నతో పాటు అశోక్ సార్ కూడా చాలా పూర్తి స్థాయిలో ఓట్లేసినటువంటి దాఖలాలు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇటు ఖమ్మంకి సంబంధించిన విషయంలో తీన్మార్ మల్లన్నకు ఫేవర్ ఓట్లు పడ్డాయి అనేటటువంటి కోణాలు వినబడతా ఉన్నాయి. వరంగల్కి సంబంధించి కొంత తీన్మార్ మల్లన్నకు ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. రాకేష్ రెడ్డి స్థానిక వ్యక్తి, భారతీయ జనతా పార్టీలో గతంలో నుండి రాకేష్ రెడ్డి అక్కడ స్థానికుడు కాబట్టి కొంత రాకేష్ రెడ్డికి వరంగల్కి సంబంధించి ఫేవర్ ఓట్లు పడ్డాయి అనేటటువంటి కోణాలు వినబడుతున్న పరిస్థితి. తర్వాత నల్గొండకి సంబంధించిన విషయంలో కూడా తీన్మార్ మల్లన్నకు దాదాపు 60% ఫేవర్ ఓట్లు కూడా పడ్డాయి అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్న పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఉద్యోగులు కూడా పూర్తి స్థాయిలో గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా తీన్మార్ మల్లన్నకు ఫేవర్ ఓట్లు వేసేటటువంటి అవకాశం కూడా ఉంది అనే కోణాలు వినబడతా ఉన్నాయి. దాదాపు 10,000 ఓట్లు, 10,000 నుండి 15,000 ఓట్లు చిత్తు ఓట్లనే అనేటటువంటి కోణాలు వినబడతా ఉన్నాయి. ఆల్రెడీ తీన్మార్ మల్లన్న గతంలోనే చెప్పిండు, మీరు మొదటి ప్రాధాన్యత ఓటు అంటే అక్కడ ఫోటో ఉంటుంది, ఫోటో పక్కన బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో చదువుకున్నటువంటి మేధావులు 1 అనే నెంబర్ రాయాలి. ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓటు వేస్తే అంటే తీన్మార్ మల్లన్న రెండో ప్రాధాన్యత, ఫస్ట్ ప్రాధాన్యత రాకేష్ రెడ్డి అనుకుంటే రాకేష్ రెడ్డికి 1, తీన్మార్ మల్లన్నకు 2, లేదా తీన్మార్ మల్లన్న 1 ప్రాధాన్యత అంటే 1, మిగతా అభ్యర్థులకు 2, 3, 4 ఇట్లా 50 మంది బరిలో ఉన్నారు కాబట్టి 50 మంది వరకు మీరు చాలా క్లియర్గా రాసేటటువంటి అవకాశం ఉండొచ్చు. తర్వాత మనం ఇప్పుడు పోలింగ్ బూత్లో పోతే అక్కడ బ్యాలెట్కి సంబంధించిన ఓట్లు ఇవి, అవేమో పోలింగ్ బూత్ దగ్గర ఈవీఎంలకు సంబంధించినటువంటి బటన్స్ ఉంటాయి. కానీ ఇవి మాత్రం డైరెక్ట్ ఒక షీట్ ఉంటుంది, ఆ షీట్లో అభ్యర్థులకు సంబంధించినటువంటి బొమ్మలు ఉంటాయి, ఆ బొమ్మ పక్కన మనం పెన్తో రాసేటటువంటి కార్యక్రమం ఉంటుంది. అంటే చాలా పెద్ద ప్రాసెస్తో కూడినటువంటి ఎన్నిక ఇది. కాబట్టి రేపు పొద్దున వరకు ఒక కొలికి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి చర్చ వినబడతా ఉన్నది. కానీ భారీ మెజారిటీతో తీన్మార్ మల్లన్న గెలవచ్చు అనేటటువంటి అంశాన్ని మాత్రం మల్లన్న టీం సభ్యులు చెప్తా ఉన్నారు. కొంత తక్కువ రేషియోతో గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి కోణాలు మాత్రం కొన్ని వినబడుతున్నటువంటి చర్చ.